ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు పద్మప్రియ. కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం పవిత్ర కార్తీక మాసానికి సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. ఈ మాసంలో స్వామివారిని దర్శించుకునేందుకు, వ్రతాలు ఆచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున దేవస్థానం అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఈవో సుబ్బారావు మాట్లాడుతూ, కార్తీక మాసం దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈరోజు మన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనకి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో అతి ముఖ్యమైనటువంటి మాసంగా కార్తీక మాసాన్ని పేర్కొంటారు. ఆ 11 నెలలు ఒక ఎత్తు, ఈ కార్తీక మాసం అంతా ఒక ఎత్తు. ఈ కార్తీక మాసం అంత ప్రాముఖ్యత చెందడానికి కారణం, కార్తీక మాసం అనేది హరిహరాదులకు చాలా ముఖ్యమైనది. ఆ హరిహరాదులు ఉన్నటువంటి ప్రదేశం ఒక అన్నవరం దేవస్థానంలోనే ఉన్నారు. అందువలన భక్త మహాశయులందరూ కూడా ఈ అన్నవరం దేవస్థానానికి వచ్చి వ్రతాన్ని ఆచరించి దర్శన కార్యక్రమం చేసుకొని ఆ స్వామివారి భక్తికి ఆయన కటాక్షాలు పొందాలని కోరుకుంటారు. అందువలన కార్తీక మాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాసం అన్నవరం దేవస్థానం వరకు సంబంధించి. అందులో 21వ తేదీ అంటే మొదటి రోజు మంగళవారం మనకి ఆకాశ దీపం, మన ధ్వజస్తంభం దగ్గర ఉన్నటువంటి ధ్వజస్తంభం మీద ఆకాశ దీపాన్ని వెలిగించి ఆ రోజు కార్యక్రమం ప్రారంభమవుతుంది. బుధవారం 22వ తేదీ అసలైనటువంటి కార్తీక మాసం, కార్తీక శుద్ధ పాఠ్య రోజు మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఆ విధంగా 25వ తేదీ కార్తీక శుద్ధ చవితి, 26వ తేదీ కార్తీక శుద్ధ పంచమి, 27వ తేదీ కార్తీక శుద్ధ షష్ఠి అంటే సోమవారం వచ్చింది, మొదటి సోమవారం. ముఖ్యమైన పర్వదినాల్లో కార్తీక సోమవారం చాలా ముఖ్యమైనది. అది మొదటి కార్తీక సోమవారం కాబట్టి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నవంబర్ 1ని చూసినట్లయితే కార్తీక శుద్ధ ఏకాదశి, ఏకాదశి రోజున కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు స్వర్ణ పుష్పార్చన, రాత్రికి గ్రామ సేవ కార్యక్రమాలు జరుపబడతాయి. ఇంకా 2వ తేదీ నవంబరు ఆదివారం వచ్చింది. ఆదివారం కూడా చాలా విశిష్టమైనటువంటి దినం కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి. ఎందుకంటే మనకి కార్తీక శుద్ధ ద్వాదశి రోజు చాలా ముఖ్యమైనటువంటి పర్వదినం మన అన్నవరం దేవస్థానానికి సంబంధించి. ఎందుకంటే ఆ రోజు సత్యజ్యోతి, క్షీరాబ్ది ద్వాదశి, తెప్పోత్సవం, ఈ 3 కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అక్కడ ఉదయం 8 గంటలకు కొండ దిగువన సుబ్బరాయపురం నుండి సత్యజ్యోతి ఊరేగింపుగా కొండపైన కళామందిరం వద్దకు తీసుకుని వచ్చుట, సాయంత్రం 4:30 శ్రీ స్వామివారి అమ్మవారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా పంపానది ఒడ్డునకు తీసుకుని వచ్చుట, తదుపరి 5:45 తులసీధాత్రి పూజ మొదలగు వైదిక కార్యక్రమాలన్నీ జరుపుకోవడం. అదైన తర్వాత రాత్రి 7 గంటలకు శ్రీ స్వామివారికి మరియు అమ్మవార్లకు పంపా సరోవరంలో నౌకా విహారయాత్ర, మనకి తెప్పోత్సవం చాలా ముఖ్యమైనది. ఈ తెప్పోత్సవం మిగతా పుణ్యక్షేత్రాల్లో కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి పంపా సరోవరం ఉండటం వలన ఆ పంపా సరోవరంలో ఆ కార్తీక శుద్ధ ద్వాదశి రోజుని రాత్రి 7 గంటలకు వైభవపేతంగా తెప్పోత్సవం మనకి జరగబడుతుంది. తదుపరి
మనకి ముఖ్యమైన పర్వదినాలు చూసినట్లయితే 5వ తేదీ, కానీ 3వ తేదీ కూడా ఉంది. 3వ తేదీ కార్తీక సోమవారం మళ్ళీ వచ్చింది. 3వ తేదీ నవంబర్ 3వ తేదీ కార్తీక సోమవారం. కార్తీక సోమవారం అనేది ఇందాక చెప్పినట్టు హరిహరాదులకి, అందులో శివుడికి ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఆ రోజు కూడా భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. 3వ తేదీ. తదుపరి 5వ తేదీ మనకి కార్తీక శుద్ధ పౌర్ణమి. అదే రోజు 3 కార్యక్రమాలు ఉన్నాయి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అన్నిటువంటి ముఖ్యమైనది 5వ తేదీ. ఆ రోజు 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి మనకు. 1 గిరి ప్రదక్షిణ, 2 పంపాహారతులు, 3 జ్వాలాతోరణం. అందులో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉత్సవమూర్తులను కొండ దిగువకు తీసుకొని వెళ్ళుట, తొలిపావంచాల నుండి ఉదయం 8:30 శ్రీ స్వామివారిని పల్లకిలో గిరి ప్రదక్షిణకు అక్కడ బయలుదేరట అనే కార్యక్రమం మొదలవుతుంది. అది మొదటి కార్యక్రమం. 2వ కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటలకు కొండ దిగువ తొలిపావంచాల వద్ద నుండి సత్యదేవుని యొక్క అనుగ్రహ పూజ కార్యక్రమం నిర్వహించబడుతుంది. సాయంత్రం 6 గంటలకు సత్యదేవుని యొక్క అనుగ్రహ పూజ కార్యక్రమం మనకి స్వామివారి వార్షిక కళ్యాణ మండపం వద్ద జరగబడుతుంది. తదుపరి 13వ తేదీ గురువారం కార్తీక బహుళ నవమి. ఆ రోజు స్వామివారి పుట్టినటువంటి నక్షత్రం మఖా నక్షత్రం. ఆ రోజు సత్యదీక్షల యొక్క విరమణ. కార్తీక బహుళ నవమి రోజు శ్రీ స్వామివారికి మఖా నక్షత్ర అభిషేకం, తర్వాత ఆయుష్ హోమం, సత్యదేవుని యొక్క సత్యదీక్ష విరమణ, ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి. 15వ తేదీ శనివారం కార్తీక బహుళ ఏకాదశి, స్వర్ణ పుష్పార్చన, తర్వాత రాత్రికి గ్రామ సేవ. 16వ తేదీ ఆదివారం కార్తీక బహుళ ద్వాదశి, 17వ తేదీ సోమవారం కార్తీక బహుళ త్రయోదశి, కార్తీక సోమవారం. ఇది ఆఖరి కార్తీక సోమవారం కాబట్టి చాలా ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంకా ముగింపు కార్తీక సోమవారం వచ్చింది కాబట్టి ఆ రోజు కార్తీక బహుళ త్రయోదశి, ఆఖరి కార్తీక సోమవారం 17వ తేదీ. తర్వాత 18వ తేదీ మంగళవారం కార్తీక బహుళ త్రయోదశి, మాస శివరాత్రి. శ్రీ స్వామివారి సన్నిధిలో జ్యోతిర్లింగార్చన.